విరాట్ న్యూస్ కి స్వాగతం. హిందూ ధర్మం, హిందూ ఆలయాల విశిష్టతలను తెలియజేసేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు వ్యాపారవేత్త మణిదీప్ నూతనంగా ఏర్పాటు చేసిన నమః డిజిటల్ ఛానల్ లాంచ్ అయింది. సోమాజిగూడలోని ఓ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 దేవనాథ రామానుజాచార్య స్వామి హాజరై లోగోను ఛానల్ ను ఆవిష్కరించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తీసుకువెళ్లేందుకే సామాజిక మాధ్యమం మరింత కృషి చేయాలన్నారు. కేవలం భక్తి పారవస్యం అందించడం లక్ష్యంగా ఛానల్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి మల్యాద్రి, వెల్లాల రామ్మోహన్, కాంగ్రెస్ నాయకుడు చిన్న శ్రీశైలం యాదవ్, కాచం సత్యనారాయణ పాల్గొన్నారు. ఓకే సార్. ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువందేవో బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చరాక్షం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా యస్మై ముహూర్తమస్తు సుప్రతిష్ఠితం వనస్పతిః సుముహూర్తకాలే సూర్యాదీనాన్ నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత 2 1 तस्मै ब्रह्मज आयुः कीर्तिं प्रजां ददो भागदेजेनैवैनं प्रणयते ब्राह्मणारुषेयमुद्धरेत ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गीर्तये देता देव देवता प्रीणाते पर्याप्य अनन्तरायाय सर्वस्तोमोदिरात्र उत्तममार्भवति सर्वस्याब्जे सर्वस्य दित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जगते शतञ्चैव शततो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुतयेन वर्धयन्ति शतमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्निर्वशुचिर्भव आदित्याय तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्म आयुर्भव आयुरायुर्भव यस्मिन् विन्यस्य भारं विजयिनि जगतां जङ्गमस्थावराणां लक्ष्मीनारायणाख्यं मिथुनमनुभवत्यद्युदारान् विहारान् आरोग्यं भूतिमायुकृतमिह बहुना यद्यदास्थापदं वः तत्तत्सत्यः समस्तं दिशदुज पुरुषा दिव्यहेत्यक्षवर्ते ओं युवलहलं एङ्गिनि नाळெல்லாம் திங்கள் மும்மாரி பெய்தோ ஓங்கு பெரும் சன்னலோடு கையிலுகள பூங்குவலே போதில் பரிவண்டுகள் படுப்ப தேங்காதே புக்கிராங்க உடனிரைக்கும் வள்ளல் நல்ல கோட்பாட்டுலகங்கள் மூன்றினுள்ளும் தான் நிறைந்தான் அள்ளி கமல கண்ணனை அண்ணன் குருகோர் சடகோமன் சொல்லப்பட்ட ஆயிரத்துள் இவையும் 10 வல்லார்கள் நல்ல முகத்தார் மனைவாழ் దేవేంద్రియే ప్రతిష్టతే. అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. వచ్చినటువంటి బంధుమిత్రులకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజాచార్య స్వామి వారి యొక్క ప్రత్యక్ష ఈ కార్యక్రమానికి స్వామివారికి ఎంతో కృతజ్ఞతని స్వాగత సమాంజలిని
పలుకుతూ అందరూ కూడా ఒక 10 నిమిషాలు అందరూ కూడా మేము ఈ స్థానాలలో ఆసీనులై కూర్చుంటే కనుక మనము సంకల్పించుకున్నటువంటి లాంచ్ ఇంట్రో స్వామివారి చేతుల మీదుగా మనం జరిపిన జ్యోతి ప్రజ్వలన కార్య అనుగ్రహము, ఆ తర్వాత మన మణిదీప్ గారికి ఆశీర్వాద కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా మేమేమి ఆస్థానాలలో కూర్చోవలసిందిగా స్వామివారి దేవస్థానం నుంచి వచ్చినటువంటి అర్చక స్వాములు తిరుమల రాగారిని వేదికపైకి వచ్చి కాస్త జ్యోతి ప్రజ్వలనని మీరు కూడా షన్నో మిత్రశం వరుణః షన్నో భవద్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతి నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగోధస్తనోభిः యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత మీదుగా డైరెక్షన్ ఛానల్ లోగో ఇంట్రో కార్యక్రమాన్ని మన స్వామివారి చేతుల మీదుగా మనం చేసుకుందాము. తదుపరి స్వామివారి యొక్క సంభాషణాన్ని మనం అందరం కూడా విద్దాం. జై శ్రీమన్నారాయణ. లైట్స్. లోకంలో లేని పేర్లు పెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు, కానీ ఒక్కొక్కసారి ఆ శబ్దానికి అర్థం కూడా ఏంటో మనకి తెలియదు. కానీ మనం పెట్టే పేరు ఆ పిల్లవాడికి భవిష్యత్తులో ఒక అందమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది అని మనకి తెలియదు. ఏదో ఒక పేరు లోకంలో లేని పేరు మనమే ఆ పేరుకు ఏదో ట్రెండ్ సెట్టర్ లాగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ అది పిల్లవాడి భవిష్యత్తును లేదా శిశువు యొక్క భవిష్యత్తుని ఎంతవరకు నిర్ణయిస్తుందో మనకి తెలియకుండానే మనం అలాంటి పనులు చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఆ కార్యక్రమానికి వెనకాతల ఉండే సంకల్పానికి తగినట్టుగా దానికి ఒక నామాన్ని అంటే ఒక పేరును మనం పెట్టడం, ఆ పేరు మన సంకల్పాన్ని సమాజంలో అది స్పష్టంగా చూపించేట్టుగా మనం పెట్టుకోవాలి కదా. అందుకోసం పేరు పెట్టాలి అనగానే మరి ఆలోచించాలా వద్దా? సరే నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగే. అంటే స్వామి ఎన్నో ఆలయాలు ఉన్నాయి, ప్రసిద్ధమైన ఆలయాలు, ఆదరణకు నోచుకొని ఆలయాలు, భక్తులు అక్కడొక అలాంటి ఒక దివ్యమైన ఆలయం ఉందని కూడా తెలియని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాలని, ఆ ఆలయ చరిత్రని, ఆలయానికి వెనకాతలు ఉండే వైభవాన్ని సమాజానికి తెలియజేసే ఒక కార్యక్రమం చేయాలి. ఆలయాలు మనకి సంస్కారాలు నేర్పేటట్టుగా చెయ్యాలి అని. రెండవది, పెద్దలు మహనీయులైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పెద్దల ద్వారా మంచి మాటలు సమాజానికి చెప్పించాలి. వినడం వల్ల సంస్కారం ఏర్పడుతుంది, చూడడం వల్ల సంస్కారం ఏర్పడుతుంది. పెద్దల మాటలు వినడం వల్ల కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. ఆలయాల చరిత్ర తెలుసుకోవడం వల్ల కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. భారతీయ వైదిక సంస్కృతికి వెనకాతల ఆధార భూమికను ఉండేటువంటి ఆలయాలను పరిచయడం ద్వారా సమాజంలో కొన్ని సంస్కారాలను మనం కలిగించవచ్చు. అలా ఈ ఛానల్ అది సమాజానికి ప్రయోజనం కలిగించేట్టుగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. దీంట్లో స్వార్థం లేదు కనుక నిస్వార్థమైనటువంటి భావనకి నా మహా అని ఒక శబ్దం వాడుతాం. నా మమ, మమ అంటే నాది, నా మమ అంటే నాది కాదు అని ఆ శబ్దానికి అర్థం. నమః అనే ఆ శబ్దానికి నాది కాదు, కర్తను నేను కాదు, అలాగే సంకల్పము నాది కాదు, దీనివల్ల ప్రయోజనము నాకు చెంది ఉండదు.
ఇది సమాజాన్ని నడిపించేటువంటి భగవంతుడికి చెందినదై ఉండాలి. మనమంతా ఆయనకు చెందిన వాళ్ళమే. ఆయన ఆనందం కోసం మనం ఈ జీవితాన్ని గడుపుతున్నాం కనుక దీనికి ఆయన కోసం కదా చేసేది కనుక ఇది నాది కాదు అనే అర్థం వచ్చేట్టుగా చెయ్యాలి అని నమః అని దానికి పేరు పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ నమః అనేటువంటి ఛానల్ ద్వారా మనకి ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు, వాటి చరిత్ర, తన పుట్టినరోజు నాడు దాన్ని ఆరంభించుకోవడం నిజంగా ఒక గొప్ప విశేషం. పుట్టినవాడు లోకంలో పేరు ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే మంచి పనులు చేస్తే. లోకంలో ఎన్నో జీవరాశులు పుడుతూ ఉంటాయి, శరీరాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరు ఈ లోకంలో ఎప్పుడు గుర్తుంటారు అంటే మంచి పనులు చేసిన వాళ్ళే ఎప్పుడు లోకం గుర్తించుకుంటుంది, వాళ్ళని లోకం గౌరవిస్తుంది. కనుక లోకానికి ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నందుకు, నేను ఈ స్టేజ్కి రావడానికి కారణమైన నా తల్లిదండ్రులకు మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వెన్నంటి నడిపించి ఇక్కడికి విచ్చేసినటువంటి తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి రాజశేఖర్ గారికి, ఆయన పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి, నిన్ననే బోర్డు మీటింగ్ అయింది అయినా కానీ మీరు ఫస్ట్ టైం పిలిచారు, వస్తున్నామని చెప్పేసి రావడము. అట్లనే చిన్న శ్రీశైలం యాదవ్ అన్నగారికి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్, రెడ్ క్రాస్ చైర్మన్ భీమిరెడ్డి గారికి, వారి బృందానికి, నా కొలీగ్స్కి, V3 ఛానల్ మరియు విశ్వంబర న్యూస్ పేపర్ రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి అధినేత కాచం సత్యనారాయణ గారికి, నా బంధుమిత్రులకు, నా ఫ్రెండ్స్కి, నా సపోర్టర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే స్వామివారు అడగగానే వారి దుబాయ్ షెడ్యూల్, రీసెంట్గా ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన టెంపుల్, స్వామినారాయణ టెంపుల్ అబుదాబిలో ఈ నెలలో వెళ్ళవలసింది. కానీ మేము కార్యక్రమం గురించి అడగగానే దాన్ని 10 రోజులు పోస్ట్పోన్ చేసుకొని మీ కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాతనే వెళ్తామన్నందుకు ఈ సభాముఖంగా వారికి పాదాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మొదటిగా ఈ నమః టీవీ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మన దేశంలో, ప్రపంచంలో మన హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే అందరికీ అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అనేది లాగా అటువంటి నలుమూలలా ఉన్నటువంటి ప్రాచీన సంస్కారము, ప్రాచీన దేవాలయాలు, వాటి సంస్కృతి, సంవత్సరం మొత్తం కూడా ఆ దేవాలయాలలో జరిగే కార్యక్రమాల గురించి, వాటి శక్తి గురించి, మరియు వేరు శక్తి పీఠాల గురించి, జ్యోతిర్లింగాల గురించి, మరియు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి విశేషాల గురించి, పీఠాధిపతుల మంచి సందేశం గురించి మీ అందరికీ తెలియజేయాలని, నా ఛానల్ ద్వారా తెలియజేయాలని ఈ ఛానల్ మొదలు పెట్టడం జరిగింది. ఈ ఛానల్ని నడిపించేది ఎవరో కాదు, నాతో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు, నా మిత్రులు, నా బంధుమిత్రులు, ఇక్కడికి విచ్చేసిన నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మీరందరూ ఈ దగ్గరుండి ఈ ఛానల్ నడిపించవలసిందిగా కోరుకుంటున్నాము. స్వామివారి ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వచనాలతో మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు ఇది తొందరగా శాటిలైట్ ఛానల్ రేంజ్కి వెళ్ళాలని, దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాతో ఉండాలని, కలిసి నడుద్దామని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను పిలవగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శుభాభినందనలు.